ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. భాషలతో కానీ దేవదూతల భాషతో కానీ మాట్లాడచ్చు, కానీ ప్రేమ గనక లేని వాడనైతే నేను ఎటువంటి వాడను అని చెప్తున్నారంటే, మ్రోగెడు కంచు అంటే ఒక కంచుని గనక కొడుతూ ఉన్నామనుకోండి, ఒక కంచుతో తయారు చేసిన ప్లేట్ని కానీ దేన్నైనా సరే పట్టుకొని టంగ్ 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 అని కొడుతూ ఉంటే అది కేవలం స్వరమైతే చేస్తుంది తప్ప దానివల్ల ఇంక ఏ ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. అంటే వస్తున్న శబ్దంలో దాని వెనక ఒక ఫీల్ ఉండాలి. ఆ ఫీల్ ప్రేమ అది లేదు అని అర్థం. సౌండ్ ఉంది కానీ అది వేస్ట్ అండి. ఎందుకు అంటే చూడండి ఎటువంటిదట, గణగణలాడు తాళమునయ్యుందును. ఒక తాళం అయితే ఉంటుంది కానీ ఒక ఫ్రీక్వెన్సీతో ఒక అందమైన స్వరం అయితే ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలామంది మంచి రాగం వచ్చి మంచి సరిగమలు చక్కగా పాడగలిగిన వాళ్ళు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉండొచ్చు. వారు ఈ లోకపు పాటలు పాడచ్చు, అదేవిధంగా డబ్బులు తీసుకొని దేవుడు పాటలు కూడా పాడుతున్నట్టుగానే, అంటే లోకంలో ఉన్న పాటలను ఎలాగైతే పాడతారో అలాగే ఈ లోకంలో పాడుతున్న అదే నోటితో, అదే స్వరంతో, అదే గాత్రంతో దేవుని పాటల్ని కూడా పాడుతున్నారు అనుకోండి. వారికి ఉన్న అనుభవం ఏంటి? వారికి ఉన్న స్వరమును అమ్ముకోవడం తప్ప వేరే ఏ అనుభవం లేదు. పాడుతున్న పదాలతోనూ ఆ పదాలకు కారణమైన దేవుని ప్రేమతోనూ వారికి సంబంధం లేదు కదా. గణగణలాడుతున్న ఒక తాళం వెయ్యొచ్చు, కానీ దేవునితో సంబంధం లేని ఒక అనుభవంతో వారు ఎలా కదులుతారో అలా మన జీవితం కూడా ఆయన మాట మాట్లాడచ్చు, ఆయనతో భాషల్లో మాట్లాడచ్చు, ఇక ఏ భాషలైనా మాట్లాడచ్చు, కానీ ఆయనతో సంబంధం లేని వారు ప్రేమ కలిగి ఉండలేరు. ఆయనతో సంబంధం ఉన్నవారు, ఆయన బిడ్డలైన వారు, ఆయన పిల్లలైన వారు ప్రేమతో కదులుతారు. ఇంకా ద్వేషం, అసూయ అన్నీ పనిచేస్తున్నాయా? వ్యర్థమైన కోపం అన్నీ పనిచేస్తున్నాయా అంటే ప్రేమకి చోటేది? ప్రేమకి చోటు లేదు అని కదా అర్థం. ఎన్ని తీయని మాటలు మాట్లాడినా లోపల ఉండవలసిన ఆ ఫీల్ ఏదైతే ప్రేమ అది లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా వ్యర్థమే. నేను అంటాను, లోపల ప్రేమ ఉన్నప్పుడు అసలు ఏ మాట మాట్లాడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. ఆ ఫీల్లో అక్కడుండే ఆ కంఫర్టబుల్ జోన్, ఆ వాతావరణంలో ఆ ప్రవహిస్తున్న ఆ ప్రేమ అది అర్థమవుతుంది. ఈరోజు మనం అర్థం చేసుకుందాం మనం ఎలా ఉంటున్నాం. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని పౌలంతటి వారే చెప్తుంటే మనం ఏ పాటి వారము నిజమైన ప్రేమను కలిగి ఉందాం. రాగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఆన్లైన్లో వారు ప్రార్థన అందుకోండి. అక్క వినిపిస్తుందా? ప్రార్థన ఎవరైనా అందుకుంటున్నారా?
ఇంపుగా కలిగి ఉండవలసినది నాయన మీరిచ్చే ఆ ప్రేమ అని నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుకు వందనాలు ప్రభా. నా తండ్రి వేసే ఆ ప్రేమ లేనివాడు, నా తండ్రి వేసే ఆ మృగడి కంచిలాగా గనగనలాడు వాడుగా నాయన ఎస్ఐ ఒక ఎంచి వెజల్గా ప్రభా. నా తండ్రి ఎస్ఐ మరి నా తండ్రి నీ నీతిని ఎక్కడెక్కడ వర్తించలేని ఒక వ్యర్థమైన ఒక పాత్రమని మిగిలి ఉంటానని ప్రభాని వాక్యం ద్వారా మాకు ఇచ్చిన గ్రహింపుకై నీకు వందనాలు. అవును నా తండ్రి ప్రేమ నా తండ్రి ఎస్ఐ మీలో ప్రాముఖ్యమైన అంశము. నేను నా తండ్రి ఎస్ఐ మిమ్మల్ని మేము చూసినప్పుడు ఆ అగ్ని జ్వాలలు మంచి కన్నులు కలిగిన మీ కళ్ళలో ఉన్నది మీ ప్రేమని అని ప్రభా. ఆ ప్రేమ ద్వారానే మమ్మల్ని ఇంకనూ మీరు క్షమిస్తూ ఇంకనూ మమ్మల్ని మీ పక్షమున నా తండ్రి ఎస్ఐ నీతిగా నిలబెట్టాలని ప్రయాసపడుతూ మా పట్ల నీ కృపను విస్తరింపజేస్తున్నావయ్యా. నీ ప్రేమ నేను మేము కలిగి ఉండటకు మా కృపండి. ఈ లోకము చూపించే ప్రేమ కాదు నా తండ్రి, ఈ లోకరీతిగా ఉన్న ఆ ప్రేమ కాదు, కానీ ప్రభా నా తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగాపే ప్రేమతో మమ్మల్ని నింపండియా ప్రభా. నాయన ఎస్సీ మేము నా తండ్రి ఆ ప్రేమతో కదలేలాగా చూడండి. ఆ ప్రేమ లేకపోతే ఎన్ని ఎంత వాక్య జ్ఞానం ఉన్నా వ్యక్తులు నీ వాక్యం సెలవిస్తున్నాయా అయా. నీ ప్రేమ అని ఆ గొప్ప గొప్పను ఆ గొప్ప నా తండ్రి ఏసియా నీ స్వభావమును నాయన ఏసియా మిమ్మల్ని మేము కలిగి ఉండటకు నాకు కృపను గ్రహించండి ప్రభావ. మీకే మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ ఈ రోజు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా మా హృదయంలో నా తండ్రి మిమ్మల్ని ఈ స్వరూప్యమైన మీ ప్రేమను మేము పొందుకునలాగా మా హృదయపు గదులను విశాల పరచమని ప్రతి సంకుచితమును ప్రతి ఇరుక్కును ప్రతి చీకటిని నా తండ్రి ప్రతి అనానుకూలత తొలగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ చెప్తున్న మాటను 3వ వచనంలో గమనిద్దాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఒకవేళ నీ పోషణ మొత్తం, నీ ఆస్తి మొత్తం, నీకున్నదంతా కూడా మెటీరియలిస్టిక్గా ఉన్న సమస్తము నువ్వు ఇచ్చినా, నీకు ప్రేమ లేకపోతే వ్యర్థం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు రివర్స్లో ఆలోచించండి. నీ ఆస్తి ఇవ్వకపోయినా నీకు ప్రేమ ఉంటే చాలు, అంతే కదా. ఇప్పుడు చూడండి, నీ శరీరమును కాల్చబడుటకు అప్పగించకపోయినా ప్రేమ ఉంటే చాలు. ఎంత కష్టమైన పనులు చేయక్కర్లేదు, కానీ ప్రేమ ఉంటే చాలట. అంటే ఈ ప్రేమను మనం నేర్చుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకుందాం ఒక మాట. అమెరికాలో ఒక వ్యక్తి బతుకుతున్నాడు అనుకుందాం. ఓకే, ఇండియా నుంచి ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న రూల్స్ని నేర్చుకోవాలి కదా, తెలుసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఒక టీచర్. ఎవరండి? ఒక టీచర్. ఇక్కడ ఇండియాలో టీచర్ అనగానే పిల్లలు మాట వినకపోతే కొట్టచ్చు కదా. అమెరికాలో కొట్టచ్చా? కొడితే ఏమవుతుంది? కేసు అవుతుంది. ఆ టీచర్ని కూడా జైల్లో వేస్తారు. రెండవది, ఇక్కడలాగా అక్కడ బ్రైబ్ ఇచ్చి లేకపోతే ఏదో ఒక లంచం ఇచ్చి కేసు మాఫీ చేద్దామంటే అక్కడ అవ్వదు. ఎందుకంటే ఎక్కువ శాతం అక్కడున్న పోలీసులు కానీ ఎవరు కూడా లంచం కూడా తీసుకోరట. ఇప్పుడు ఆలోచించండి, అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్న ఒక టీచర్ గారు ఫస్ట్ తన అలవాటులో మార్చుకోవాల్సిందేది? పిల్లల్ని కొట్టకూడదు. ఇప్పుడు ఆలోచించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి పిల్లల్ని కొట్టకూడదు అని కనుక తెలియదు అనుకోండి. రెండవది,
అక్కడ ఈ తినని కోఆర్డినేట్ చేస్తున్న ఆ ఫెమిలియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తనకి చేయకూడదు అని, తనకి ఏమీ తెలియకుండానే తనంతట తానే తప్పులో పడాలి అని గనక పగబట్టి ఉంటే వారు ఆ విషయాలు ఏవి కూడా చెప్పరు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలాగా పిల్లల్ని కొడుతూ ఉండేనో అక్కడ కూడా అలాగే కొడతాడు. ఇప్పుడు ఒక టీచర్గా తనకి ఇక్కడ కొట్టడం తప్పు కాదు, ఈ దేశంలో తప్పు కాదు, కానీ ఆ దేశంలో అది తప్పు కనుక వాళ్ళు జైల్లో పెట్టేస్తారు. ఇప్పుడు ఆలోచించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత తను అలా గనక ఆ కారణంతో జైల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. అలా ఈ లోకంలో మనకి ఏది ప్రేమ అని చెప్పుతున్నారో అది నిజమైన ప్రేమ కాదు. పరలోకంలో ఆయన చెప్పుతున్న ప్రేమ ప్రకారం చూపిస్తున్నదే ప్రేమ. ఇప్పుడు ఈ లోక అధికారి అయిన వాడు ఈ విషయాలేవి కూడా మనకి తెలియకుండా మనం బిజీ అయిపోవాలని, ఒక బిజీలో కొట్టుకుపోవాలని ఇదిగో సకల ప్రయత్నాలు చేస్తుండగా మనకి నిజమైన ఆయన దృష్టిలో ఉన్న ప్రేమ ఏదో మనకి తెలియకపోతే మనం అక్కడికి సూట్ అవ్వం. ఒకవేళ వెళ్ళినా అక్కడి నుంచి త్రోయబడతాం. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహిద్దాం. నువ్వు పరలోకానికి ప్రిపేర్ అవుతున్నావా? అయితే నీకు పరలోకపు విలువలు అర్థం అవ్వాలి. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నావా? అయితే అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో అర్థం అవ్వాలి. అక్కడ ఉన్నది ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యాలి. అవును, ఒక టీచర్గా ఇక్కడ పిల్లల్ని క్రమపరచడానికి కొట్టడం చాలా సాధారణమైన విషయం. ఈ లోకంలో గవర్నమెంట్ కూడా ఈ మన భారతదేశంలో తప్పు అని ఏమనదు. దండించకుండా ఎలా అనే ఒక ఆలోచనతోనే కదులుతాం. కానీ ఆ దేశంలో అది తప్పు గనక అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంటే గనక ఆ టీచర్ స్వభావం మారాల్సిందే. అదే విధంగా మనం కూడా పరలోకం వెళ్ళడానికి గనక ప్రిపేర్ అవుతున్నామా మన స్వభావం మారవలసిందే. ఈ లోకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ప్రేమ అని చెప్పుతున్నాయో మేబీ అది ఒకవేళ పరలోకంలో ఆయన దృష్టికి ప్రేమ కాకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. ఈ డేంజర్ జోన్ని ఈరోజు అర్థం చేసుకుందాం. నిజానికి పరలోకంలో ఆయన చిత్త ప్రకారం ప్రేమ అంటే ఏంటి అనే విషయాలను చూద్దాం. ఎందుకు ఈ మొదటి 3 వచనాలు ఈ విధంగా రాశారు అంటే, ఇప్పుడు చదవబోతున్న వచనాలు గనక మనలో లేకపోతే, లేదా మన లోపల ఉన్న ప్రేమ గనక ఇప్పుడు చదవబోతున్న వచనాలతో మ్యాచ్ అవ్వకపోతే ఈ మొదటి 3 వచనాలకి మ్యాచ్ అవుతాం. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు చదవండి, 4వ వచనం చదవండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంతమట్టుకు ఎరుగుదము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. చూడండి, ఎంత డీప్ సబ్జెక్ట్ అండి ఈ ప్రేమ. మన లోపల ఉన్న ప్రేమ, మనం అనుకుంటున్న ప్రేమ వీటికి మ్యాచ్ అవ్వాలి. అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం. ప్రేమ దీర్ఘకాలం సహించును.
నేను సహించలేకపోతున్నా, నా వల్ల కాదు అంటామే, అది ప్రేమ ఎలా అవుతుంది? ఇంకెంతకాలం సహించాలి నేను అనే ప్రశ్న వస్తుంది, అది ప్రేమ ఎలా అవుతుంది? అంటే మన మధ్యలో ఉంటున్నది నిజమైన ప్రేమేనా? తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్న ప్రేమనే కలిగి ఉన్నామా? ప్రేమట దయ చూపిస్తుందట. ఎన్ని విషయాలు అందులో ఉన్నాయి. డంబముగా ప్రవర్తించదట. అంటే ఎవరైనా చూస్తున్నారని, ఏమైనా అనుకుంటారని చూపిస్తున్న ప్రేమ కాదది. ఎవరు ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉంటుందండి. అమర్యాదగా నడవదు. మర్యాద లేకుండా నడవదు. నిజంగా ప్రేమ కలిగి ఉన్న సమయం ఇవన్నీ కూడా మనలో ఉన్న ప్రేమతో మ్యాచ్ అవ్వాలి. అలా అవ్వట్లేదా? ఈరోజు మార్చుకుందాం. చూడండి, పోలీసులకి పట్టబడిన తర్వాత ఆ టీచర్ ఒకవేళ నాకు తెలీదు, మా దేశంలో ఇలాగనే ఉంటుంది, తప్పెలా అవుతుంది అంటే, మా దేశ చట్ట ప్రకారం నువ్వు తప్పే చేసావని వారు అంటారే, అలాగనే మనల్ని కూడా పరలోక చట్ట ప్రకారమే తీర్పులోనికి తీసుకుని వస్తున్న ఆ కాలం మనల్ని ఎవరు కాపాడలేరు. వాక్యమైన యేసయ్య ప్రేమ అంటే ఏమిటో రాయించి నీ చేతిలో నా చేతిలో ఎందుకు పెట్టారో తెలుసా? భూమి మీద ఉన్న ఈ సమయమే మారమని. ఒకవేళ ఈ స్వభావం లేదేమో చెక్ చేసుకోమని. ఒకవేళ లేదు అని అర్థమైతే మార్చుకోమని కదా. ఎంత సహనం కలిగి ఉండగలుగుతున్నాం. పరిపూర్ణమైన ప్రేమ కోరుకుంటున్న దేవుడు మన పూర్తి స్వభావమును మార్చుకోమని మరలా ఒక అవకాశం ఇస్తుండగా, మన హృదయాలను మనం ప్రాణాత్మ దేహములతో ఆయనకు అప్పగించుకుందామా? మన ప్రవర్తనలో మార్పు తీసుకుని వద్దామా? జ్ఞానమును ఆలోచన చేద్దాం. ఆయన ఇస్తున్న జ్ఞానమేనండి. చూడండి, ఈ ప్రేమట స్వప్రయోజనమును విచారించుకొనదట. నాకేంటి లాభం అనదట. అవును, నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ ఏ లాభం రావట్లేదు. అసలు నీకు ఏ లాభము లేదు, పైసా ప్రయోజనం లేదంటామే అలా. అవును, ఏ ప్రయోజనం లేదు నీకు వారిని ప్రేమించుట వలన. మరి ప్రేమ అంటే అదే కదా. స్వప్రయోజనమేమీ కూడా ఆశించని ఒక ప్రేమ. హల్లెలూయా. ఒక వ్యక్తితో అవసరం ఉంటే ప్రేమించగలం. అవసరం లేకపోయినా, నీకు ప్రయోజనమేమీ లేకపోయినా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అవసరం ఉంటే అసలు ఎంత బాగా మాట్లాడతారో. అవసరం లేకుండా కొంచెం చిరాకుగా కోపంగా ఉంటే ఇంకా చూడాలి ఆ ముఖాలు కదా. ఇప్పుడు చెప్పండి, అది నిజమైన ప్రేమేనా? కాదు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనల్ని చెక్ చేసుకోమని చూపిస్తున్న ప్రేమ ఇది. ఇంకా చూడండి, త్వరగా కోపపడదట, మత్సరపడదట, ముఖ్యంగా అపకారమును మనస్సులో ఉంచుకోదట.
తరాలు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, నిజానికి క్యాలెండర్లో డేట్లు కూడా మారిపోతున్నాయి. కానీ అంతరంగంలో దాచుకున్న అప్పుడెప్పుడో జరిగిన కార్యం ఒక పగగా నీ హృదయంలో ఉండిపోతే అది ఈరోజు ప్రేమతో కొట్టుకుపోయేటట్టు చేయగలవా? ఒకవేళ అలా గనక కాదా, మన ప్రేమ ఆయన ముందు ఓడిపోతుంది. సరిపోదు. ఆయన చూపిస్తున్న లెక్కల ప్రకారం సరిపోదు. ఆయన కొలనూలు చేత పట్టుకుని కదులుతున్న దేవుడు. ఆయన మట్టపు గుండును చేత పట్టుకుని కడుతున్నవాడు. ఆయన ప్రధాన శిల్పిగా కూడా ఉన్నారు. ఆయన లెక్కల ప్రకారం మన జీవితాలు, మన ప్రవర్తన మ్యాచ్ అవ్వకపోతే ఈ రాయి ఆయన మందిరానికి గిట్టదు. అపకారం చేస్తారండి మనుషులు, కానీ ప్రేమట మనస్సులో ఉంచుకోదట. ఇప్పుడు చెప్పండి, దాన్నే తవ్వి 10 మందితో చెప్పి దాని గురించే మాట్లాడుతూ దానినే ఆధారంగా చేసుకుంటూ ద్వేషంను పెంచుకుంటూ అపకారంను ఎక్కువగా తలుచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ జీవితాలను ప్రేమతో నింపుకున్నాం అనుకుని మోసపోదామా? ఈరోజు మేల్కొందామా? నోర్లిప్పి మ్యూట్లు తీసి చెప్పండి, ఏం చేద్దాం? ఈరోజే మేలుకొందాం. హల్లెలూయా. ఇంకా చూడండి, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇది చాలా ముఖ్యమైన ఒక స్వభావం. ఎలా అంట? దుర్నీతి నందు అంటే దుష్టుడి యొక్క నీతి. స్వనీతి అంటే మనం అనుకుంటున్నది మన నీతి. దేవుని నీతి, దేవుడు అనుకుంటున్నది ఆయన రైచియస్నెస్, ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తం, ఆయన దృష్టిలో సత్యమైనది. కానీ దుష్టుడి దగ్గర ఆ దుష్టుని యొక్క నీతి ప్రకారం నడుస్తూ ఇదే కరెక్ట్ అనుకుంటూ దాంట్లోనే సంతోషిస్తున్న ఒక అనుభవం ఉంటే అది ప్రేమ కాదు. దానిని మించి ఈ ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందట? దుర్నీతి విషయంలో సంతోషించదట, సత్యమునందు సంతోషించును. మన లోపల సత్యమైన ప్రేమ ఉంటే అది సత్యమునకు మాత్రమే అట్రాక్ట్ అవుతుంది. దుర్నీతి విషయంలో ఏమాత్రము సంతోషం ఉండదు. దుష్టత్వం జరుగుతుంది, అపకారం జరుగుతుంది, కోపం రాగద్వేషాలు ఉన్నాయి. అవి చూస్తూ ఆహాహా ఎంత బాగున్నారో అని ఏం చెప్పదండి. ఎందుకు తెలుసా? ప్రేమతోనే గద్దిస్తుంది, ప్రేమతోనే హెచ్చరిస్తుంది. అదే నిజమైన ప్రేమ. కానీ సత్యము విషయం, సత్యానికి సంబంధించి జరుగుతున్న కార్యాలను బట్టి హృదయంలో సంతోషం వస్తుంది. అది నిజమైన ప్రేమ అండి. ఒక అపకారం తలపెడుతుంటే సంతోషం వస్తుందా? అబ్బా భలే చేసావు అని చెప్పి. అది ప్రేమ కాదు. ఎవరినైనా కించపరిచి మాట్లాడుతూ ఆహా నేను సూపర్గా చేశాను అనుకుంటూ, నేను ప్రేమలోనే నిలిచి ఉన్నాను అనుకుంటే అది అబద్ధం. ఎందుకు తెలుసా? అసలు ప్రేమలో ఈ క్వాలిటీయే లేదు. నేను చెప్తున్నా కదా, ఇండియాలో తప్పు కానిది అమెరికాలో తప్పైంది. అలా ఈ లోకంలో తప్పు కాదు అని చెప్పుతున్న విషయాలు దేవుని సన్నిధిలో తప్పుగానే మిగులుస్తున్నాయి.
నిజానికి అవి నిన్ను నన్ను దోషిగా నిలబెడుతున్నాయట. అట్టి సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నీకు నిజముగా దేవుని నీతి నెరవేర్చాలని ఆశ ఉందా? అవి పదాలలో ఆగిపోవడానికి వీల్లేదు, అది ప్రార్థనలో ఆగిపోవడానికి వీల్లేదు, అది వింటున్న వాక్యంలో ఆగిపోవడానికి వీల్లేదు. ప్రవర్తనలోనికి రావాలి. ఎందాక అంటే కడ వరకు. ఎందాక? కడ వరకు. అది రా కడ అవ్వచ్చు, లేదా పో కడ అవ్వచ్చు. అర్థమైందా? రాకడ కావచ్చు, పోకడ కావచ్చు, కడ వరకు నిలిచి ఉండాలి. ఆమేన్. నీ సంతోషం ఎందులో ఉంది? ఇద్దరు గొడవలు ఆడుకుంటుంటే కొంతమందికి సంతోషం. తిన్నది అప్పుడే వాళ్ళకి అరుగుతుంది, ఎంజైమ్స్ అన్నీ అప్పుడే రిలీజ్ అవుతాయి. కొందరికి కంప్లైంట్లు చెప్తేనే సంతోషం, కొందరికి కంప్లైంట్లు వింటేనే సంతోషం. ఇవన్నీ ప్రేమలో ఉండవండి. ఇవన్నీ ప్రేమలో లేని సబ్జెక్ట్స్. చెప్పండి. అసలు ఈ పేజీలు మన జీవితాల్లో చింపేద్దామా? హల్లెలూయా. ఈ పేజీలు మన జీవితాల్లో నుంచి చింపేద్దాం. ఇప్పటి వరకు నడిచిన ఒక నడకను జీవితంలో దేవుని యొద్దకు చేరి ఆయన పాదాలు పట్టుకొని క్షమించమని అడుగుదాం. కానీ ఇక అసలు వాటికి ఆస్కారమే లేకుండా ఆ పేజీలు చించబడేద్దాం అంటే అవకాశం ఇవ్వద్దు అంటున్నాం. అన్నిటినీ తాళ్ళుకొనును, అన్నిటినీ నమ్మును. కొంతమంది చెప్తారు దేన్ని నమ్మును అని. వాక్యం అలా చెప్పట్లేదు, అన్నిటినీ నమ్మును అని చెప్తుంది. అన్నిటినీ నిరీక్షించును. హల్లెలూయా. ఏమో ఏం జరుగుతుందో ఏమో, నిరీక్షణ లేని మాటలు అవి. అమ్మా దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, ఏమో ఏంటో ఇప్పుడైతే ఉంది, అలాగే ఉంది. ఇలాంటి మాటలు ఉన్నాయి చూసారా? ఆ మాటలు నిరీక్షణ లేని మాటలు. అమ్మా అది ప్రేమ అనే సబ్జెక్ట్లో లేదు. దేవుడు చేస్తానన్నారు, ఆ మాటను బట్టి నిరీక్షిస్తున్నదే ప్రేమ. వాగ్దానమును బట్టి వేచి ఉన్నదే ప్రేమ. నిరీక్షణ లేకుండా అయిపోతున్న సమయం ఉందా? అయితే అక్కడ ఏం లేదో తెలుసా? ప్రేమ లేదు. చెప్పండి, ఏం లేదు? ప్రేమ లేదు. రేపు అనే దినం గురించి నిరీక్షణ లేకుండా అయిపోతుందా? నెక్స్ట్ బ్రతికేంటో అర్థం కావట్లేదా? నిన్ను పంపించిన దేవుడు ఏమి నిర్ణయించకుండానే పంపించారా? ఒకసారి ఆయన ప్లాన్స్ని నువ్వు నిందిస్తున్నావు, నీకు అర్థమవుతుందా? అన్నిటినీ ఓర్చును. నా వల్ల కావట్లేదండి, నేను ఇంక ఓర్చుకోలేనండి అండి, మీకు ప్రేమ లేదండి. అర్థమవుతుందా? ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఇది ఒక్క కాలంలో ఉండి ఒక్క కాలం సీజన్ అన్సీజన్ ఏమి ఉండదండి. ఎల్లకాలం శాశ్వత కాలం నిలిచి ఉండేదే ఆయన ఆశిస్తున్న, ఆయనలో ఉన్న ప్రేమ. ఆయన పిల్లలమైతే మనం దాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే జ్ఞానమైనను నిరర్థకమైపోతుంది, ప్రవచనములైనా సరే ఆగిపోవచ్చు, భాషలైనా నిలిచిపోవచ్చు. కానీ ఇదిగో
ఇటువంటి ప్రేమ ఉంటేనే సరి. ఒకవేళ ఇట్టి ప్రేమ లేదా, మనం ఎటువంటి వారమట? గణగణ గణగణ గణలాడుతున్నా కంచు తాళం, మ్రోగుతున్న కంచు, గణగణలాడు తాళం, మ్రోగుతున్న కంచుతో సమానం. అమ్మా, నీ ఆస్తంతా ఇచ్చేయి, నీకున్న బట్టలు ఇచ్చేయి, ప్రేమ లేకుండా తీసుకో 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 అని చెప్పి అన్నీ ఇచ్చేయి, లోపల మాత్రం ప్రేమ లేదు, అది వ్యర్థం. నీకున్నంత డబ్బంతా ఇచ్చేయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ, నీ ఆస్తంతా అమ్మేసి ఇచ్చేయి బీదలకి, ప్రేమ లేదు, అది వ్యర్థం. నువ్వు ఇవేవి ఇవ్వకపోయినా ఒక్క ప్రేమతో మాట్లాడితే చాలు, నువ్వు ప్రేమతో దగ్గరికి వెళ్తే చాలు, ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఈరోజు ఆలోచించండి, ప్రేమ లేకుండా ఇవన్నీ చేసి ప్రయోజనం లేదు అని దేవుడు చెప్తుంటే, నేను కరెక్టే చేశాను కదా, నేను అన్నీ బాగానే ఉన్నాను కదా అనుకుని స్వనీతిలో కొట్టుకుపోతున్న మన జీవితాలను ఒక నిమిషం పాజ్ ఇచ్చి ఆపి ఆలోచింపజేస్తున్న పరిశుద్ధాత్మునికి ఈరోజు లొంగుదామా? మనల్ని మనం అప్పగించుకుందామా? ఇటు ప్రేమకు మనం ఎవ్వరు అర్హులం కాదండి. కానీ దేవుడు ఇలా ఉంటుంది ప్రేమ అని పరిచయం చేస్తున్నప్పుడు, ఇలాంటి ప్రేమతోనే నిన్ను నన్ను దేవుడు ఆదరించినప్పుడు, ఇలాంటి ప్రేమతోనే మనల్ని సహించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా అదే ప్రేమతో సహించమని అడుగుతుంటే ఎందుకమ్మా కష్టమవుతుంది? నీకున్న భాషల అనుభవం వ్యర్థమైపోతుంది తెలుసా? నీ కపట మనస్సును బట్టి దేవుడు అనుగ్రహించిన దినములు వ్యర్థమైపోతున్నాయి తెలుసా? ఆయన ఏమంటున్నారో చూడండి, 11వ వచనంలో, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవానివనే మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. ఈ అనుభవంలోకి మన క్రైస్తవ జీవితం వెళ్ళాలి, మన విశ్వాస జీవితం వెళ్ళాలి, మన ప్రేమ ప్రయాణం అలా వెళ్ళాలి. హల్లెలూయా. తెలియనప్పుడు పిల్లల వల్లే చేశామండి కలహములు, మీలో అసూయలు కలహములు ఉన్న ఎడల మీరు పసిపిల్లలే అని చెప్పారా లేదా? పిల్లవాని చేష్టలు ఇక చాలు, ఎదుగుదామా పెరుగుదామా వద్దా? చెప్పండి. ఉన్న స్థాయిలో ఉంటే నా దేవుడు వరుడుగా రాబోతున్నాడు, ఆయనకి పిల్లలు అక్కర్లా అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి, లిటరల్ మీనింగ్ పిల్లలు కాదు. పిల్లవాని చేష్టలుగా ఆగిపోయిన పిల్లల వంటి జీవితం కలిగిన విశ్వాస జీవితం ఆయనకు అక్కర్లేదు. వధువుగా సిద్ధపడుతున్న జీవితం కావాలి, తన్ను తాను అలంకరించుకుంటున్న వధువు ఆయనకు కావాలి. నేను సిద్ధపడినంత వరకు ఆయన రారు అన్న భ్రమలో ఉండకమ్మా. ఏలియా కాలంలోనే ఆయన బయటికి తీసుకురాని ఆయన కొరకు ఉన్న సైన్యం 7,000 మంది ఇంకా ఉన్నారట. అప్పుడు ఆ లెక్క ప్రకారం కనపడని వారు ఇంకా ఉన్నారనే కదా. కనిపిస్తున్న నిన్ను నన్ను ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నారు. బ్రతుకు మార్చుకుంటే మంచిది, ప్రవర్తన మార్చుకుంటే మంచిది, ఆలోచన విధానం మార్చుకుంటే మంచిది. ఈ అధ్యాయం జీవితంలో ఆచరణలోకి వస్తే మంచిది.
దేవుని సన్నిధిలో ఏది నీతో, ఏది న్యాయమో క్లియర్గా రాయించారు. ఎలా ప్రవర్తించాలో క్లియర్గా రాయించారు. ఎలా ఫలించాలో ఇక ఆలోచించు. ఇంతకాలం జీవితం వ్యర్థమైపోలేదా? పిల్లవాని చేష్టలు ఇక చాలు. పిల్లవాని వలె తలంచిన ఆలోచనలు ఇక చాలు. పెద్దవాని వలె ఎదిగిన దానిలా ఆలోచించు. పిల్లవాడిలాగా మాట్లాడిన కాలం చాలు. తెలిసి తెలియక ఏదేదో తొత్తో అనుకుంటూ మాట్లాడి ఉన్న అనుభవాలు చాలు. పెద్దవారైన తర్వాత కూడా పిల్ల చేష్టలు చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, నేడు అను ఈ దినమునకు ఇంకా ఎదగని పిల్లల్ని చూస్తుంటే, ఎదగని జీవితాల్ని చూస్తుంటే దేవునికి కూడా అలాంటి స్వభావమే వస్తుందండి. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు నువ్వు ఇక్కడ రాయబడిన ప్రేమను కలిగి ఉంటే అందరూ నిన్ను దూషించవచ్చు, చేతకాని వాళ్ళే చూడొచ్చు. నాలుగంతలు ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు 16 అంతలు చేయొచ్చు. ఎన్ని చేసినా ఒక దినం రాబోతుంది, నీలో ఉన్న ప్రేమను ఘనపరిచే దినం. ఆ దినం బాగుంటుందా? ఇవి ఏవి కూడా మనకు మ్యాచ్ అవ్వకుండా మనం ఫెయిల్ అయిపోయి, ఎలాగైతే పోలీసులు పట్టుకెళ్ళిపోతారో అలా దూతలు పట్టుకెళ్ళి వెళ్ళి నరకంలో పడేస్తే బాగుంటుందా? ఈ కారణం చేత ఏంటి తెలుసా రీజన్? ఇగ్నరెన్స్, తెలియకపోవడం. నాకు తెలియదండి, దేవుడు ఒప్పుకోరండి. పెట్టావుగా చంకలో బైబిల్, ప్రతి ప్రయాణంలో పెట్టావుగా తలగిడ కింద బైబిల్, ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు లెక్క అడుగుతాడు దేవుడు సుమా. అందుకే జాగ్రత్త పడి ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరం ఎలా ప్రేమిస్తున్నామో ఈరోజు ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, జీవితాలు మార్చుకుందాం. ఆయన ప్రేమామయుడుగా, అవును వచ్చారు, ఇక రాబోతున్నది మాత్రం ఉగ్ర రూపంతోనే. కనుక మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరం మన జీవితాలను సమర్పించుకుంటూ పాడదాం ఈ పాట. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ విలువను సిలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పే. ప్రేమ విలువను సిలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పే. ప్రేమ చూపు నరుల ఎడలా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును,
ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ఆ ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమ సహింప నేర్పును. ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము.